Dear brothers and sisters, praise the Lord. ఈ దినం మరింత క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా మీ బిడ్డలతో, భార్యాభర్తలతో మీరు సమాధానంగా, సంతోషంగా ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలను ఈరోజు ధ్యానం చేసుకుందాం. అందరూ 2 నిమిషాలు మీరు ఓపిక పట్టి దేవుని ఆశీర్వాదాలకు కారకులు కావాలని నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు ప్రకటిస్తున్నా. ఈ సమయంలో వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరూ ఒక క్షణం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఈ పరిచర్య చేసే మీ స్వార్థికులకు సహాయపడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం అంటుంది 3వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు అని వ్రాయబడి, గ్రహించువాడెవడునో లేడు, దేవుణ్ణి వెదకువాడెవడునో లేడు. ఇన్ ఇంగ్లీష్, no is righteous, no, not one, no one understands, no one seeks for God అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అని వ్రాయబడి ఉంది. All have turned aside together, they have become a worthless, no one does good, నాట్ ఈవెన్ వన్. వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నదని వ్రాయబడి ఉంది. దేర్ థ్రోట్ ఈజ్ అన్ ఓపెన్ గ్రేవ్, దే యూజ్ దేర్ టైమ్స్ టు డిసీవ్, ద వెనమ్ ఆఫ్ యాస్పస్ ఈజ్ అండర్ దేర్ లిప్స్. వారి నోటి నిండా శపించుటియు పగయు ఉన్నవి. Their mouth is full of curses and bitterness. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. Their feet are swift to shed blood. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. In their paths are ruin and misery. శాంతి మార్గము వారు ఎరగరు. And the way of peace they have not known. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. There is no fear of God before their eyes. ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. Now we know that whatever the law says to speak to those who are under the law, so that very mouth may be stopped and the whole world may be held accountable to God అని వ్రాయబడి ఉంది. నా ప్రేమైనటువంటి సహోదరులారా, ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఈ భూలోకములో దేవుడు ఆకాశము నుంచి చూసినప్పుడు ప్రజలందరినీ, కోటాను కోట్ల ప్రజలను దేవుడు ఈ భూలోకానికి పంపించి ఆయన నిత్యము పోషించి కాపాడి తన పరిశుద్ధమైనటువంటి రక్తం చేత తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనల్ని విమోచించినటువంటి దేవుడు నిత్యము ఆయన కనుదృష్టి పెట్టి భూలోకం వైపు చూస్తే ఆయనకు కనబడింది ఏమిటంటే, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఈ భూలోకంలో ఒక్కడు లేడు అని మొదటగా రాయబడి. రెండవది, గ్రహించువాడునూ లేడు. గ్రహించువాడే, గ్రహింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మానవులు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకంలో అని అంటే, గ్రహింపనటువంటి శక్తి కూడా లేకుండా ఉన్నారని ఆయన చూస్తున్నాడు. దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. ఇకపోతే మూడవది,
పోనీ దేవుణ్ణి వెదికేవారు ఎవరైనా ఉన్నారా అని అంటే అది కూడా లేదు ఈ భూలోకములో. మరి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ప్రతి ఒక్కరూ త్రోవలు తప్పి ఏదో ఒక పాపము, ఏదో ఒక దోషము, ఏదో ఒక కర్మ, ఏదో ఒక బలహీనతలతో ప్రతి ఒక్కరూ ఈ లోకములో తమ త్రోవలు తప్పి ఏకముగా పనికి మాలిన వారైనారు అని పరలోకము నుంచి దేవుని యొక్క మాటలో బయలు వెడుతున్నటువంటి సత్యాన్ని మనము పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు వింటున్నాం. కాబట్టి ప్రతి వారిని గురించి ప్రభువు అని చెప్పేది ఏమంటే, మేలు చేయువాడు లేడు. పోనీ మేలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా మేలు చేసేవాళ్ళు? ఒక్కడైననో లేడు. వారు గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం అన్నది. కాబట్టి ఈ విధంగా పరలోకము నుంచి దేవుడు చూసినప్పుడు ఇలాంటి వారే ఈ భూలోకములో కనపడుతున్నారని పరిశుద్ధాత్మ ప్రభువు బయలు వెళ్ళలేటువంటి మాటలను మనం వింటున్నాం. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత భారముతో ప్రజలు ఈ భూలోకములో అవస్థలు పడుతున్నారు. కానీ ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారు కారు వీళ్ళంతా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రము, దేవుని గ్రంథాలు, దేవుని ఆరాధించడం, దేవుణ్ణి ప్రార్థించడం అనేటువంటి వాటిల్లో ఉంది కానీ భక్తి కానీ నిజముగా ఒరిజినల్ ఆత్మీయ సత్యాన్ని గమనించలేక అనేక మంది ఈ భూలోకములో దేవునికి శత్రువులుగా అనేక మంది దేవుని ఎదుట పాపం చేసిన వారుగా కనపడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి వారికి మిగిలిందేమంటే నాశనము, కష్టము వారి మార్గములో ఉన్నాయి అని వ్రాయబడి ఉంది. ఇలా మనుషులు పాడైనటువంటి హృదయము, పనికిమాలినటువంటి హృదయము, పనికిమాలినటువంటి యొక్క ప్రవర్తన, దేవునికి ఇష్టము కానిటువంటి బ్రతుకు, కుటుంబానికి అనుకూలం లేనిటువంటి బ్రతుకులు, దేశానికి సమాజానికి ఇష్టము లేనిటువంటి యొక్క జీవితాలతో ఈ భూలోకం నింపబడినప్పుడు ప్రభువు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, వారికి నాశనము, కష్టము వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరగరు. శాంతిని అనేటువంటి మార్గము వారు తెలుసుకోలేదు. శాంతి ఎక్కడుందని చెప్పి వెతికితే శాంతి ఎక్కడ ఉంది అని వారికి తెలియదు. కాబట్టి వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కాబట్టి సర్వలోకము ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు గురి అయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్లుండే పరిస్థితుల్లో పరలోకము నుంచి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు అటువంటి నీతిని ఈ లోకానికి పంపించాడు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ధర్మశాస్త్రానికి ఎవరు లోబడడం లేదు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించడం లేదు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించుకుంటూ దాటుకుంటూ వస్తున్నారే కానీ ధర్మశాస్త్రానికి తగినట్టు జీవితం లేదని దేవుడు స్పష్టంగా బయలుపరిచాడు. ధర్మశాస్త్రానికి బదులుగా తన కుమారుడైనటువంటి ఆ సృష్టికర్తనే ఈ లోకానికి ఆయన నీతిని మనకు బయలుపరిచాడు. ఈరోజు ఆ నీతిని ఎవరైతే ప్రభువని ఒప్పుకొని, పాపినని ఒప్పుకొని, ప్రభువా దోషినని ఒప్పుకొని, నాకు శాంతి లేదు, తరువాత నాకు సమాధానం లేదు, నాశనకరమైనటువంటి మార్గాలలో మేమున్నాము అని ఎవరైతే గమనించి గ్రహించినటువంటి శక్తి కలిగి ఉంటారో అలాంటి వారు విశ్వాస జీవితముతో
ఆయన పంపిన యేసుక్రీస్తు అయిన నీతిని మనము స్వీకరించి మన హృదయంలో చేర్చుకుంటే మనము ఎంతో భాగ్యవంతులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆ నీతి మనలను పరిపాలన చేస్తుంది. అప్పుడు ఆ నీతి మనలను నీతిలోకి, సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి నా ప్రేమటువంటి సహోదరులారా, ఈ రోజున వింటున్న ప్రతి ఒక్కరము దేవునికి అనుకూలమైనటువంటి మనుషులంగా ఈ లోకంలో బ్రతుకుతున్నామా లేదా? దేవుడు మనుషులే చూడడం లేదు మా పనులు, ఇంకా దేవుడు ఎక్కడ చూస్తున్నాడని అనుకుంటున్నామా? కాదు నా ప్రియ సహోదరులారా, పరలోకము నుంచి దేవుడే మనను కళ్ళారా చూస్తున్నటువంటి ఈ సత్యాన్ని ప్రభు ఈ ప్రాతకాల సమయం ముందు బయలుపరుస్తున్నాడు. మనందరం త్రోవ తప్పినామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయాలలో త్రోవ తప్పినామా, ఏ విషయంలో పాపం చేస్తున్నామా, ఏ విషయంలో చెడ్డగా బ్రతుకుతున్నామా, ఏ విషయంలో మనము దేవునికి విరోధంగా బ్రతుకుతున్నామా అనేది ఈరోజు గమనించి మనల్ని మనం అర్థం చేసుకొని ఆ నీతి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించిన ఆ తండ్రిని విశ్వసించుటయే మన పాపములకు పరిహారము. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. కాబట్టి ఆ రక్షణ మనకు కలుగునుగాక, ఆ దీవెన మనకు కలుగునుగాక, ఆ ఆశీర్వాదము మనలను వెంటాడునుగాక. నేను ఇంతటితో ముగిస్తున్నా. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం దేవుడి వాక్యం చూసుకుందాం. పరలోకమందున్న తండ్రి, విన్న ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. ప్రభుత్వ అధికారులను, ప్రజలను, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, కష్టాల్లో, శోధనలో, బాధల్లో, నిరుద్యోగ సమస్యలతో, నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ, అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ, అట్టి బిడ్డలందరినీ మీరు నాయన గమనిస్తున్న దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ, ఈ లోకంలో నీకు విరోధంగా బ్రతికే ప్రతి బిడ్డలను ఉద్దేశించి మాట్లాడినందులకి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రేమైనటువంటి యేసుక్రీస్తు కృప ద్వారా మమ్మలను మా స్వామి మా ప్రభువా నాయన నీతిని కనుపరిచి ఆ నీతిని మేము విశ్వసించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందులకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన సంతోషము, సమాధానం ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలకు తెలియచేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి పరిచర్యకు సహాయపడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా. ఆమేన్.